అందరికీ నమస్కారం అండి. ఈ రోజు విజయ్ దేవరకొండ నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ చూసేద్దామా. గీత గోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది. గోవర్ధన్ ఒక చిన్న కంపెనీలో ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అంటే విజయ్ దేవరకొండ కుటుంబానికి చాలా విలువనిచ్చే మనిషి. గోవర్ధన్కి 2 అన్నలు ఉంటారు. గోవర్ధన్ కుటుంబ బాధ్యతలు మొత్తం తానే చూసుకుంటూ ఉంటాడు. గోవర్ధన్కి తెలియకుండానే వారి పెంట్ హౌస్లో ఇందు అంటే మృణాల్ ఠాకూర్ అద్దెకు ఉండడాన్ని గోవర్ధన్ కుటుంబం అనుమతిస్తారు. తర్వాత ఆ విషయం గోవర్ధన్కి తెలుస్తుంది. గోవర్ధన్ ఇందుతో ప్రేమలో పడతాడు. కానీ తర్వాత ఇందు రావడానికి అసలు కారణం తెలుస్తుంది. దాంతో కోపగించుకున్న గోవర్ధన్ తన లైఫ్ స్టైల్ అంతా మారిపోవాలి అనే ఉద్దేశంతో ఒక పెద్ద వ్యక్తి అంటే జగపతి బాబు స్థాపించిన కంపెనీలో చేరుతాడు. అసలు ఇందు ఎవరు, గోవర్ధన్ ఇలా ఎందుకు మారాడు, తర్వాత వాళ్ళు ఫారెన్ ఎందుకు వెళ్లారు, గోవర్ధన్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు, ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సింది. అసలు రివ్యూ విషయానికి వస్తే ప్రతి సినిమాకి ప్రేక్షకుడు కథ కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతోనే వెళ్తాడు. ఒక 3 గంటలు తన ప్రపంచాన్ని మర్చిపోయి ఒక థియేటర్లో కూర్చుంటే తన ప్రపంచాన్ని మరిపించే అంత గొప్ప సినిమా ఉండాలి అని అనుకుంటాడు. అన్నీ వదిలేసి ఆ సినిమాలో లీనమైపోవాలి అనుకుంటారు. పాత్రలు నవ్వితే తాను కూడా నవ్వాలి, అది కూడా ఒక పాత్రని ప్రేక్షకులు రిలేట్ చేయాలనుకుంటే సినిమా హిట్ అయినట్టే. అది కూడా ఇలాంటి మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలకు రిలేట్ అయ్యే విషయాలు ఎంత బాగుంటే వాటిని తెర మీద ఎంత బాగా చూపిస్తే అంత హిట్ అవుతూ ఉంటాయి. కుటుంబానికి విలువలు ఇవ్వడం, కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళడము ఈ సినిమా కాన్సెప్ట్. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ టేకింగ్ విషయం మాత్రం కుటుంబం అనే ఎమోషనల్కి కనెక్ట్ చేయలేకపోయారు. హీరో పాత్రని అప్పుల అప్పారావు సినిమాలో రాజన్ ప్రసాద్ లాగా చూపించే ప్రయత్నం చేశారు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా 2024కి తగ్గ సినిమా అయితే కాదు అనిపిస్తుంది. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం కూడా ఇంతకంటే మంచి కాన్సెప్ట్లు వచ్చాయి. ఫస్ట్ హాఫ్లో పెద్ద హై మూమెంట్ ఉండవు, అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ బలంగా ఉంటే సినిమా ఫస్ట్ హాఫ్లో రాసుకున్న సీన్స్కి న్యాయం చేసేది. అసలు కొన్ని సీన్స్ అయితే ఎందుకు రాస్తున్నారో కూడా అర్థం కాలేదు. ఉదాహరణకు సినిమాలో హీరో ఫారెన్ వెళ్ళినప్పుడు లుంగి వేసుకుంటాడు. అది చూసి మిగిలిన ఫారెన్ వాళ్ళు కూడా లుంగి వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు హీరోని వేరేగా అర్థం చేసుకొని వారితో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ సీన్ చూడడానికి అయితే చాలా ఇబ్బందిగా. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ పేరుతో వచ్చే కొన్ని సీన్లు కూడా అలాగే ఉన్నాయి. మిడిల్ క్లాస్ పేరు చూపించే కొన్ని సీన్లు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తనకి ఇచ్చిన పాత్రలో తాను బాగానే చేశారు. ఆ పాత్రకి అంతకంటే ఎక్కువ కూడా చేసేది ఏమీ లేదు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బాగానే నటించారు. ఒక రకంగా సినిమాకి ముందుకు తీసుకెళ్లే పాత్ర ఇది. మరొక మంచి పాత్రను ఎంచుకున్నారు. సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. సీనియర్ నటి రోహిణి, హట్టంగడి వాసుకి, అభినయ, రోహిణి, జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్, శ్రీను ఇలా చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరి పాత్ర కూడా ప్రాపర్గా రాసుకున్నట్టు అనిపించలేదు. కానీ వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు నటించారు. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. వాళ్ళిద్దరి ఫేర్ చూడడానికి బాగుంది. కేయు మోహనన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే కథ ఇంకొంచెం బాగా రాసుకుని ఉండి ఎడిటింగ్ చేస్తే బాగుండేది. గోపీ సుందర్ అందించిన పాటలు చూడడానికి వినడానికి బాగానే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల అయితే అసలు పాటలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం కూడా అర్థం కావట్లేదు. పాట అవసరం లేని చోట్ల కూడా పాటలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల బాగున్నా కూడా కొన్ని చోట్ల ఇంకా బాగుంటే సీన్ ఇంకా ఎలిమినేట్ అయ్యేవి. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగానే ఉన్నా కూడా ఎమోషన్ తెర మీద చూపించడంలో పొరపాట్లు చేశారు. ఈ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ప్లస్ పాయింట్లు ఈ సినిమాకి వస్తే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, పాటలు, నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ. ఇక మైనస్ పాయింట్స్ అయితే బాగా తెలిసిన కథే, కనెక్ట్ అవ్వని ఎమోషన్, కొన్ని అనవసరమైన సీన్స్, పాటలు వచ్చే సందర్భాలు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుంది. కొన్ని విషయాల మీద కామెంట్స్ వస్తున్నారు. ఈ సినిమాకి మైనస్ అనే విషయాలు ఏవో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ పరశురామ్ పెట్ల హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో అంతకుముందు గీత గోవిందం సినిమా వచ్చింది కదా, సైలెంట్గా రిలీజ్ అయిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అందులో హీరోని చాలా పద్ధతి అయిన అబ్బాయిలాగా చూపించారు. ఆ టెంప్లెట్ ఉన్న సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు అదే టెంప్లెట్ మీద మళ్ళీ సినిమా వచ్చింది. ఒకసారి హిట్ అయితే దాన్ని ఫార్ములా అనుకుని మళ్ళీ అదే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం అంటే కష్టమే. గీత గోవిందం విడుదలయ్యి 6 సంవత్సరాలు అయింది. ఈ గ్యాప్లో ఆ సినిమాను చాలామంది చూసేశారు, చాలా ఎక్కువ సార్లు చూశారు. కాబట్టి మళ్ళీ అదే టెంప్లెట్లో సినిమా అంటే బోరింగ్గా అనిపిస్తుంది. సీన్స్ కూడా రిపీట్ అయినట్లు అనిపిస్తూ ఉన్నాయి. ఇక మిడిల్ క్లాస్ హీరో అంటారా, పెట్రోల్ కూడా చాలా పొదుపుగా వాడతాడు, కానీ సొంత ఇల్లు ఉంటుంది. సొంత ఇంటిపై హీరోకి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. బ్రాండెడ్ బట్టలు వేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఫారెన్ ట్రిప్ కూడా వెళ్తాడు. అప్పుడు హీరో మిడిల్ క్లాస్ అనే విషయం మర్చిపోతాడు. సినిమాలో హీరో మిడిల్ క్లాస్
క్లాస్ అనేది కేవలం ఫస్ట్ హాఫ్ ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఒక పాయింట్ అంతే. ఆ తర్వాత సినిమా సబ్జెక్ట్ అంతా మారిపోతుంది. మిడిల్ క్లాస్ అంటే పేరుకి మాత్రమే కాదు, ఎమోషన్ అనే విషయం కూడా ఈ సినిమాలో చూపించు. కొన్ని సీన్స్ రాసుకునే విధానం అయితే అస్సలు బాలేదు అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. హీరో అన్న ఒక తాగుబోతు, బాగా తాగుతూ ఉంటాడు. అందుకు ఒక కారణం చూపిస్తారు. అసలు ఆ కారణం అతను తాగడం అనే విషయానికి న్యాయం చేసేలాగా లేదు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప ఒక వ్యక్తి అలాంటి వ్యసనాలకు అలవాటు అవ్వడు. కేవలం ఒకే ఒక్క మాట వల్ల వాళ్ళ అన్న అలా అయిపోయాడు అని చూపించడం అనేది కాస్త సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లాజిక్ లేని సీన్స్ ఇంకా చాలానే ఈ సినిమాలో ఉన్నాయి. అసలు హీరో మీద థీసిస్ రాయడానికి ఎక్కువగా వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడం ఏంటి, మళ్ళీ తర్వాత హీరో చేరిన కంపెనీకి సీఈఓగా తానే అవడం ఏంటి, చివరిలో హీరో గురించి అందరి ముందు తాను చేసిన రీసెర్చ్ మొత్తం చెప్తే వాళ్ళంతా లేచి చప్పట్లు కొట్టడం ఏంటి, ఒక్క డైలాగు కూడా అర్థమైనట్టు ఉండవు. చిన్న చిన్న విషయాల మీద ఈ సినిమాలో కేర్ తీసుకోలేదు అనిపిస్తుంది. మొదటి సీన్లో హీరో ఒక దోశ వేస్తాడు, అదేదో పేపర్ దోశ అన్నట్టు చూపిస్తారు. కేవలం 3 చుక్కల పిండితో హీరో దోశ వేస్తాడు. దోశను గ్రాఫిక్లో చూపించారు. నిజమే, ఇలాంటి గ్రాఫిక్స్ ఇప్పటి వరకు ఎక్కడ వాడలేదు. దోశను గ్రాఫిక్ చేయడం ఏంటి, ఫారెన్ వెళ్ళాక హీరో లుంగీ కట్టుకుని వెళ్తే అక్కడ ఫారెన్ వాళ్ళు హీరోని చూసి లుంగీ కట్టుకుంటారట. ఒక ఆటో నుంచి 9 మంది దిగుతారు. వాళ్ళు సీరియస్గా ఇవన్నీ చేస్తున్నా కూడా ఈ సీన్ చూసే వాళ్ళకి మాత్రం కామెడీగా అనిపిస్తూ ఉంది. ఇక సీనియర్ నటి రోహిణి హడ్డంగడై హీరోయిన్ లిప్ మూమెంట్ ఒకటే ఉంటే డబ్బింగ్ వచ్చేది ఒకటే ఉంది. ఇది ఏదో ఒకటి 2 చోట్ల వస్తే బాగానే ఉంటుంది. సినిమా మొత్తం ఇలాగే చాలా చోట్ల జరిగింది. అసలు ఒక పాటలో అయితే హీరోయిన్ లిప్ మూమెంట్ కూడా ఇవ్వదు. కళ్యాణి వచ్చా వచ్చా అనేది డ్యూయట్ సాంగ్. పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ పాట పాడుతూనే ఉంటాడు, కానీ ఫీమేల్ వాయిస్ వస్తున్నా కూడా హీరోయిన్ మాత్రం నోరు కూడా తెరవదు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి డబ్బింగ్లు ఇబ్బందిగానే ఉన్నాయి. అది కూడా ఎమోషన్ సీన్లో హీరోయిన్ మాట్లాడుతుంటే తనకి తెలుగు వచ్చి రాక ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అర్థం కాక అలా చూస్తూనే ఉండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. విజయ్ దేవరకొండ మంచి నటుడు, అందులో సందేహమే లేదు. అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సందీప్ రెడ్డి పాత్ర ఎంత ఉందో విజయ్ దేవరకొండ పాత్ర కూడా అంతే ఉంది. అసలు విజయ్ దేవరకొండ లేకపోతే అర్జున్ రెడ్డి సినిమా ఊహించుకోవడం చాలా కష్టము. కానీ ఇటీవల మాత్రం విజయ్ దేవరకొండ సినిమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ పోస్ట్ అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ రెడ్డి అనే ఒక వ్యక్తి కనిపించాడు. గీతా గోవిందం సినిమాలో విజయ్ గోవిందం అనే ఒక సాధారణమైన మనిషి కనిపించారు. పోషించిన పాత్రలు అసలు కనిపించడం లేదు. పెళ్లి చూపుల సినిమాలో ప్రశాంత్ కనిపించారు, కానీ తర్వాత నుండి ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ లానే కనిపిస్తూ ఉన్నారు. డైలాగ్ డెలివరీ కూడా మారట్లేదు. పాత్రకి తగ్గట్టు గెటప్ మార్చుకోవడం మాత్రమే కనిపిస్తూ ఉంది. బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడము, డైలాగ్ డెలివరీ కూడా మార్చుకోవడము వంటివి చేస్తే పాత్ర తెర మీద ఇంకా బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా గోవర్ధన్ అనే పాత్ర కనిపించలేదు. విజయ్ దేవరకొండ మాత్రమే కనిపించారు. సినిమాలో పొరపాట్లు అనేవి చాలా సహజము, కానీ కొన్ని విషయాల గురించి మాత్రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఈ విషయాల గురించి కూడా అలాగే చర్చలు జరుగుతూ